రాములవారి పెళ్లికి ఏటా భక్తులు ఎంతో పవిత్రతతో 2 మాసాల ముందు నుండే తమ చేతులతో వలిచిన 4 క్వింటాళ్ల బియ్యం తలంబ్రాలుగా స్వామి కళ్యాణానికి అందిస్తామని శ్రీరామ సేవా సమితి అధ్యక్షుడు సత్యనారాయణ తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తి శ్రద్ధలతో పాదయాత్ర ర్యాలీని టెక్స్మో శ్రీరాములు తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. అలాగే 12 టన్నుల బియ్యం కూడా అందిస్తామని అన్నారు. గత 23 ఏళ్లుగా సాగుతున్న ఈ భక్తి యాత్ర పరంపర 24వ సంవత్సరంలోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. 3 జిల్లాల నుండి 2 తెలుగు రాష్ట్రాల భక్తులు ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాలు శ్రీనివాసపురం, మొలగలంపల్లి, కామయ్యపాలెం నుంచి తెలంగాణ చేరుతామని అన్నారు. అలాగే చామర్తి శ్రీరాములు మాట్లాడుతూ ఇటువంటి గోటి తలంబ్రాల పాదయాత్ర దేశానికి ఆదర్శమని అన్నారు. 4 రోజులు ఈ మహా పాదయాత్ర జరుగుతుందని అన్నారు. కాగా జై శ్రీరామ్ అనే నినాదంతో యాత్ర మొదలైంది. గోటితో వలిచిన తలంబ్రాలను శిరస్సుపై ముడిపుగా కట్టి పాదయాత్రలో భక్తులు పాల్గొన్నారు. సగ్గొండ ఫ్యాక్టరీ పనిచేయడానికి జార్ఖండ్ నుంచి వచ్చిన విమలాదేవి, దీపక్ కుమార్ చౌదరి సైతం భద్రాచలం శ్రీరాముల దర్శనానికి పాదయాత్రగా తరలి వెళ్లారు. అశ్వరపేట రోడ్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ భక్తులకు పులిహార, చక్కెర పొంగలి, దద్దోజనం అల్పాహారంగా ఇచ్చారు. ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ సభ్యులు తదితరులు సహకరించారు. రామాలయం వద్ద అల్పాహార పదార్థాలను కొంకిమల్ల జ్యువెలరీ వారి కుటుంబ సభ్యులు అందజేశారు. కాజా పంతులు హోటల్ వద్ద వాస్వి క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్, వాస్వి క్లబ్ వనితా సంఘం సభ్యులు 70 లీటర్ల పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త కేఎల్ఎం ధనకుమార్, నాగసూరి వసంత్ కుమార్, సింగంశెట్టి హరిబాబు, మద్దు ప్రసాద్, చిక్కాల వెంకటరామారావు, కొండూరు రామ్మోహన్ రావు, పాల బాబీ, సీమకుర్తి శ్రీనివాసరావు, కొప్పారపు సురేష్, మృత్యుంజయ రాజు, కర్రి శ్రీరామరెడ్డి, గొల్లపూడి శ్రీనివాసరావు, ఓలేటి కృష్ణ, సత్యనారాయణ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి ముందు ఒక 4 రోజులు పండగ వాతావరణం. కారణం ఏంటంటే భద్రాద్రిలో జరుగుతున్నటువంటి శ్రీ సీతారామ కళ్యాణానికి ఒక 60 రోజుల ముందుగా భక్తులంతా కూడా వారి గ్రామాల్లో సేకరించుకుని ఏదైతే చేతితో వచ్చినటువంటి కోటి తలంబ్రాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా భక్తి శ్రద్ధలతోటి జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి తీసుకుని వెళ్లి భద్రాచలంలో ఉన్న సీతారామ స్వామి వారికి అందించేటువంటి ఒక అపూర్వమైన ఘట్టానికి ఈ రోజు శ్రీకారం చుట్టబడింది. ఆ క్రమంలో శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ద్వారా వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం తరలివెళ్తూ ఈ సంవత్సరం 24వ పాదయాత్ర సాగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా, తెలంగాణలోని కొన్ని జిల్లాలు కలిపి మొత్తం 200 గ్రామాలకు సంబంధించినటువంటి భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు అని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ప్రధానంగా 4 క్వింటాళ్ల గోటి తలంబ్రాలని స్వామివారి యొక్క వేడుకకి భక్తులు అందించబోతున్నారు శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి వారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ కార్యక్రమం ప్రారంభించి 4 రోజులు సాగేటువంటి మహాపాదయాత్రలో ఎక్కడెక్కడి నుంచో భక్తులకి సేవ చేసేటువంటి రూపంలో, దాతల రూపంలో విశేషంగా వచ్చి వారి అందరూ నడవటానికి తగ్గ శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలను అందించడం విశేషం. మన జంగారెడ్డిగూడెంలో అశ్వరావుపేట రోడ్లో ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ యొక్క అన్నదాన కమిటీ ఏదైతే ఉందో ఈ అన్నదాన కమిటీ ప్రతి సంవత్సరం కూడా భక్తులకి విశేష రీతిలో పాదయాత్ర సాగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఎటువంటి హీనత కలగకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఇస్తున్న క్రమంలోనే ఈ సంవత్సరం, ఈ పరాభవన సంవత్సరంలో జరుగుతున్న ఈ మహాపాదయాత్రలో 9 పదార్థాలు ఇవ్వడం గొప్ప విశేషం. ఆ 9 పదార్థాల్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి లోటు లేకుండా అందరికీ కూడా సమృద్ధిగా ఇవ్వగలిగే స్థాయిలో దాతలు రావడం గొప్ప విశేషం. ఇక్కడ ఆ అన్నదాన కమిటీ చెప్తున్న విశేషం కూడా అదే. దాతలు శ్రీరామ అనేటువంటి నామానికి ఉన్న శక్తి దాతలు వాళ్ళే స్వచ్ఛందంగా ఇవ్వడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఇందులో మళ్ళీ వాసవి ఉప్పలమెట్ట కపుల్స్ సంస్థ కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. అదేవిధంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి సంబంధించిన టీం అంతా కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. ఇలాగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు తీసుకెళ్తున్నందుకు శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితిని ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శ్రీరామచంద్రుడు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా మనం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే శ్రీరాముడి యొక్క అవతారాన్ని కనుక మనం చూస్తే శ్రీరాముడికి సేవను అందించినటువంటి ఏ వ్యక్తికి కూడా లేకుండా ఆయన పంపలేదు. ప్రతి ఒక్కరికి కూడా ముక్తినిచ్చాడు. ఒక ఆంజనేయ స్వామి మాత్రమే శ్రీరామ నామం ఉన్నంత వరకు భూమి మీద ఉంటానని చెప్పాడు. కాబట్టి సాక్షాత్ హనుమ కదిలి వెళ్తున్నటువంటి సన్నివేశం. ఈ భక్తులు ప్రతి ఒక్కడు కూడా హనుమే ఇక్కడ కదిలి వెళ్తున్నాడు. ఇక్కడ ఎవరైతే మనం మంచినీళ్ళు ఇచ్చినా, పాలు ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా ఆంజనేయ స్వామికి ఇస్తున్నాం, రామభక్తుడికి ఇస్తున్నాం అనేటువంటి తృప్తితోటి దాతలందరూ వారి కుటుంబాలు తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వల్లి దేవసేన సభ సుబ్రహ్మణ్య స్వామి వారి కమిటీకి పెద్దలందరికీ కూడా పేరు పేరున దాతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు నాగసూరి వసంత్ కుమార్, శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నప్రసాద వితరణ కమిటీ సభ్యుని. గత 7 సంవత్సరాల క్రితం ఆలయం పక్కన ఉన్నటువంటి మా షాప్ వద్ద ఒక వాటర్ ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ తో పాదయాత్ర భక్తులకి సేవా కార్యక్రమం మొదలుపెట్టినాం. అటువంటిది ఈరోజు
ఎన్ని వేల మంది వచ్చినా అన్న ప్రసాదాన్ని అందించేటువంటి స్థాయికి ఇక్కడ చేరాము. ఎందరో దాతల యొక్క కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి యొక్క పిలుపు మేరకు మా కమిటీ మేమంతా కలిపి కృషి చేసి ఇక్కడ ఇంత భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 1 లక్ష రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి ఖర్చు అవుతుంది. మాకు ప్రధానమైన దాత సెంగంశెట్టి హరిబాబు గారు, అలా ఎందరో దాతలు మాకు సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని ఇటువంటి కార్యక్రమాలకి వారు మాకు ఊతమిచ్చే విధంగా, వెనకాల వెన్నెముకలా నిలబడే విధంగా శ్రీరాములు వారు వారికి ఆధ్యాత్మికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, అలాగే ఆర్థికంగా కానీ వారికి చక్కటి వెసులుబాటు కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి మా టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.